ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. ప్రతిరోజు ఇలాగ నా దేవుని యొక్క వర్తమానాన్ని మీతో పంచుకునడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి నేను కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. సామాన్యునండి, ఐ నో వాట్ ఐ యామ్. నేనేంటో నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఇప్పుడు కూడా నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు. రోషము కలిగి నా దేవుని మీద ఆధారపడి ఉన్నానే తప్ప, లేకపోతే నేను కూడా మిగతా ఒకలాగా ఆడుకునేటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను అడుక్కునండి, ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. నేను మనుషులను బట్టి రాలే సేవలోనికి, మనుషులు పిలిస్తే నేను రాలే, లేకపోతే నా పరిస్థితులను బట్టి నేను వచ్చి ఇలా మాట్లాడడంలే. నా యొక్క పరిస్థితులను బట్టి నేను ఈ దినాన్ని మీతో మాట్లాడుతూ ఇలాగున, అయ్యా నాకు సహాయం చేయండి బాబు, నాకు ఏమైనా డబ్బులు పంపించండి, నా అకౌంట్ నెంబర్ ఇది, నా ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఇది అని చెప్పేసి చెప్పడానికి మాత్రం నేను రాలే ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నా దేవుడు నా ప్రతి అవసరతను తీర్చినాడు. నా దేవుడు నా మారాన్ని మధురముగా చేసినాడు. నా దేవుడు నా కొరకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు. నా దేవుడు నా కొరకు నాకు ఎదురైనటువంటి శత్రుత్వాన్ని అంతా తీసివేసినాడు. ఆ శత్రువులందరూ కూడా నాకు మిత్రులుగా ఉండేటట్టుగా చేసినాడు. నేను ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని నేను చూస్తుంటే వాబ్బా, ఎన్ని అద్భుతాలండి బాబు దేవుడు చేస్తున్నటువంటిది. ఈ దినాన్ని ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మరొక అద్భుతము కొరకు నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. యువతుల ప్రక్క వచ్చిన తర్వాత వారికి నీళ్లు దొరకపోవటం వలన వారు 3 దినాల ప్రయాణం చేసి ఎంత వెతికినా నీళ్లు దొరకలే. చివరికి వాళ్ళు చేరుకున్నటువంటిది ఒక మారా అనే ప్రదేశం దగ్గరికి వచ్చేసరికల్లా అవి చేదుగా ఉండినంత చేత కాసేపు సనిగినప్పుడు దేవుడు అక్కడ ఒక చెట్టుని ఆల్రెడీ సిద్ధం చేసి, వీళ్ళు ఇంకా బయలుదేరక ముందే, వీళ్ళు ఇంకా విమోచింపబడక మునిపే ఒక చెట్టు అక్కడ నాటబడేటట్టుగా, అది చెట్టుగా పెద్ద చెట్టు అయ్యేటట్టుగా, బహుశా కొన్ని సంవత్సరాలు అప్పటికే బహుశా అది తయారై ఒక పెద్ద చెట్టు అయ్యేటువంటి రీతిగా దేవుడు సిద్ధం చేసి ఆ మ్రానుని దానిలో వేసినట్లుగానే మన ప్రభువు రక్షకుడు 2000 సంవత్సరాల క్రితమే, మనమంటే ఇప్పుడు పుట్టాము, ఈ కాలంలో మనం జీవిస్తున్నాము, కానీ 2000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క మ్రాను మీద, ఆ చెట్టు మీద ఆయన వ్రేలాడినట్లుగా నా శాపాన్ని భరించాడు, నా యొక్క పాపాన్ని భరించి ఉన్నాడు. ఆయన పాపముగా చేయబడి ఉన్నారు, ఆయన శాపముగా చేయబడి ఉన్నారు, నా మారాన్ని ఆయన మధురముగా మార్చి ఉన్నారు. అయితే 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి ఆహారం లేకపోయింది. బహుశా ఇప్పటి వరకు ఐగుప్తుల నుంచి మూట కట్టుకున్న చెద్దన్నాలు ఎలాగనో ఉపయోగపడినాయో తెలియదు, కానీ ఎండిపోయిన రొట్టె మొక్కలు ఎలాగనో ఉపయోగపడినాయో తెలియదు, కానీ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక రొట్టెలు, వంకాయలు, వేపుళ్ళు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇవి ఏదో రంగం మొత్తానికి తింటూ వచ్చినారు. ఇక్కడ దాటేసరికి ఆ నీళ్లు త్రాగిన తర్వాత ఉన్న ఆహారం అంతా అయిపోయేసరికి మళ్ళా వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే సనగటమేనండి బాబాయ్గా. ప్రతి విషయానికి సనగటమేనండి. ఇశ్రాయేలీయులు సనుక్కునేటువంటి రకం వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు కూడా ఒక మాట చెప్తున్నాను, సనగొద్దు. మీకు ఏదైనా లోటు ఉంటే గొనగొద్దు, తిట్టుకోవద్దు, దేవుని మీద దూషించొద్దు, దేవుని మీద నింద మోపొద్దు. ఏం చేశాడు దేవుడు అండి? ఈ దేవుని నమ్ముకున్నాను కానీ నాకు ఎంత ఇబ్బందులండి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులండి, అప్పులు అయిపోయినాడు. అప్పులు నువ్వు చేసావమ్మా, అప్పులు మీరు చేసుకున్నటువంటి అప్పులమ్మా అవి. మీరు అప్పులు చేసుకుని దేవుడి మీద నిందేస్తే ఎలాగా? మీరు చేయవలసిన అప్పులు ఏమో చేసేస్తారు, అప్పుల మీద పప్పు కూడా అన్నట్టుగా వండేసి బాగా తయారు చేసేసుకున్నారు అప్పులు. ఇప్పుడేమో దేవుడా సహాయం చేయండి, ఏం చేశాడు దేవుడు? నాకు ఏం మేలు చేయలేదు, నాకు ఏ అప్పులు తీర్చలేదు అని చెప్పేసి అని అంటారు. తప్పది. ఈరోజు నేను మళ్ళొకసారి చెప్తున్నా, మన తెలుగు వాళ్ళందరికీ నేను ఒక సహోదరుడిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, అప్పు చేయొద్దు. ఒకవేళ జరిగినటువంటి ఏదైనా పరిస్థితిని బట్టి ఏదైనా చేస్తే కనుక దాని విషయంలో దేవుని మీద నింద వేయొద్దు. దేవుడు చేయగలడనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నప్పుడు విశ్వాసంతో చేద్దాం. ఈరోజు నా జీవితంలో కూడా నేను యాక్చువల్లీ ఇలాగ అనుకొని చాలా కాలం అసలు కారు ఇంకా కొనుక్కోకూడదు, అంటే కొనక్కర్లేదు, దేవుడు ఇస్తాడు, నాకు దేవుడు ఇచ్చినప్పుడే కొనుక్కుంటానని చెప్పేసి అని ఇలా మనసు పెట్టుకొని వచ్చానండి. కానీ పాత గెలిపోయిన కారు, మారుతి 800 చిన్న కారు, ఇక్కడి నుంచి నేను సామలకోట నుంచి పిఠాపురం వెళ్ళినా, సామలకోట నుంచి కాకినాడకు వచ్చినా అది మధ్యలో లాగిపోతూ వచ్చింది.
ఇంకా బాధపడి కనిపెట్టాను, దేవుడు ఎవరి ద్వారా ఇస్తున్నాడు, నేను అడగను, నేను ఎవరికి చెప్పనని అనుకున్నా, ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నేను నిలబడినాను అనుకున్నా. బట్ ఎవరూ చేయటం లేదు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కూడా, ఇప్పుడు ఒకవేళ మనం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని మనం కొనేసుకున్నా అది ప్రభుత్వ పరంగా అది సరైనటువంటి విషయం కూడా కాదు. సో అందుకే నేను ఆలోచన ఏం చేద్దాం ప్రభా, వాళ్ళని అడగొద్దు, వీళ్ళని అడగొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోకర్లేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోకర్లేదు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ద్రవ్యాన్ని నేను చూసుకున్నప్పుడు కొంత సొమ్ము దేవుడు నాకు కృప చూపించినాడు. నా సంఘ బిడ్డలైనటువంటి వారు 50 సంవత్సరాల వార్షికోత్సవ సమయంలో 1,00,000 రూపాయలు చేతికిచ్చి మీరు కారు కొనుక్కోవడానికి దీన్ని జాగ్రత్త పెట్టుకున్నానంటే అది నా భార్య చేతిలో పెట్టి, ఆవిడ పాపం దాచిపెట్టింది నా దగ్గర ఉంటే పులుసు అయిపోయింది, టీవీ కార్యక్రమాలకి వీటికి ఇచ్చేసి ఉండేవాడిని. సో ఆవిడ ఏమందంటే, ఏమంటే మీరు కారు కొనుక్కుంటానంటే కనుక ఆ 1,00,000 రూపాయలు అట్లా ఉన్నాయి, మామూలుగా మాత్రం తీయను, మీరు కారు కొనుక్కునేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రమే తీస్తారన్నారు. తీశారు. అప్పటికి దేవుడు తన మహాకృపచేత దేవుడు ఎలాగో నన్ను ఆశ్రదించడం నేనైతే చెప్పలేను, కానీ తెలియదు కానండి. అయితే వారి నుంచో ఎవరో నాకు ఏదో చేసినటువంటిది కాదు, కానీ ఉన్నంతలోనే దేవుడు కృప చూపించాడు. ప్లస్ నేను ఏమన్నానంటే, దేవుని యొక్క ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళొస్తున్నటువంటి దానిలో మిగిలేటువంటి ఒక చిన్న డబ్బులతో నా కొరకు నేను తీసుకునేటువంటి ఒక చిన్న డబ్బులతో మొత్తానికి ఇలాగున్న ఏదైతే కానివ్వండి కానీ కొంత సొమ్ము కూడగట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా నేను అనుకున్న దీపాదం ఇంకాను ఈలోగా ఏం చేద్దామని ప్రార్థన చేసుకోగా మరీ అంత చిన్న కారు కాదు, కానీ దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క కుమారునిగా దేవుడు ఇచ్చినటువంటి మంచి కారునే మనం తీసుకోవచ్చని అనుకొని చక్కగా ఎకానమికల్గా ఉంటుంది, పెద్దదన్నట్టు కాదు, చిన్నదన్నట్టు కాదు ఉండేటువంటి ఒక మంచి మారుతి బ్రిజా కారుని నేను వెంటనే ఆర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూడబోతుంటే మళ్ళీ అనుమానం వచ్చింది, ప్రభా నేను కట్టగలనో లేదోనైనా, మళ్ళీ ఇక నెలకి దాదాపు 20,000 రూపాయల పైన నేను ఈఎంఐ కట్టాలంటే నేను చేయగలనో లేదో ప్రభా అని చెప్పి అనుమానం వచ్చింది. మళ్ళీ దిగిపోదాం పోనీ ఎందుకనంటే మళ్ళీ దేవుడు ప్రేరేపిస్తే, నువ్వు నా కుమారుడు అయ్యా, నువ్వు దిగిపోయి చిన్నది తీసుకున్నట్టుగా తీసుకుంటావు ఎందుకు, నేను ఉన్నాను కదా, నెల నువ్వు టీవీ కూర కట్టడానికి అయినటువంటి డబ్బులు నువ్వు కట్టడానికి నువ్వు ఎక్కడి నుంచి నీ డబ్బులు ఏమైనా వస్తున్నాయా, నేను సహాయం చేస్తూ ఉన్నా, ఎవరో ఒకరు ప్రేరేపిస్తున్నా, ఎవరో ఒకరు ఇస్తున్న కానుకలు బట్టి, ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో తర్జుమాకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకోటో నీకు ఎవరో ఒకరు ఇచ్చిన కానుకను బట్టి నెలకి నువ్వు టీవీలు కట్టవలసిన డబ్బులు నేను కట్టింప చేయగలుగుతూ ఉంటానుగా నీకు భయమేలా, నీకు దిగిలేలా, ఇది దేవుడు నన్ను మళ్ళీ ప్రోత్సహించినాడు. సో ఎట్టగాలకి దిగిపోయాం, రంగంలో తెచ్చేసాము కారు, మారుతి బ్రిజా అనేటువంటి ఒక కారు తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ యొక్క కారులో తిరగడానికి అయినటువంటి రీతిగా దేవుని యొక్క సేవ కొరకు సుదూర ప్రదేశాలకైనా సరే దానిలో వెళ్ళడానికి అయినటువంటి రీతిగా సిద్ధపడి ఉన్నాం. నాకు నేచురల్గా అనిపిస్తుంటుంది, ఎక్కడి నుంచి వస్తాయి ప్రభా, ఒక నెల మేము ఆ యొక్క వాయిదా కట్టడానికి అయినటువంటి విషయంలోకి వచ్చేసరికి నేను నా భార్య ఇద్దరు కలిసి మళ్ళీ ఆలోచన చేసుకున్నాం, ఏమయ్యా మనం కట్టగలమంటావా, ఏమయ్యా మనం ఇలాగ నెల మనం బిల్లు పే చేయగలమంటావా, బ్యాంకులో పడాలంట డబ్బులు, లేకపోతే మళ్ళీ గొడవ అవుతుందంట, ఈఎంఐ కనుక మనం కట్టకపోతే ఏదో రభస అవుతుందంట, అయ్యో మనం కట్టగలమా అనేటువంటి రీతిగా మళ్ళీ మేము అనుకుంటున్నప్పుడు నిరుత్సాహపడుతున్నప్పుడు, నేను నిరుత్సాహపడితే నా భార్య నన్ను ప్రోత్సహించేది, ఒక్కొక్కసారి నా భార్య నిరుత్సాహపడితే నేను ప్రోత్సహించడానికి అయినటువంటి రీతిగా ఎవరి మీద ఆధారపడలేదండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నా దేవుని బట్టి నేను ధైర్యంగా నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నేను ఒక మనిషి మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదు, ఒక సంస్థ మీద నేను ఆధారపడవలసిన అవసరం లేదు, లేదా ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి ఒక దైవ సేవకులు ఎవరైనా నా స్నేహితులు ఉంటే వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారేమో చేసి వాళ్ళకి డాలర్స్ మీదనో లేకపోతే వాళ్ళకి డబ్బుల మీదనో దాని మీద నేను ఆధారపడలేదు. నా దేవుడు నన్ను నేను సనగాల్సిన పనిలే, నేను కొనగాల్సిన పనిలే, నేను ఏడవలసిన పనిలే, ఈరోజు నేను చేయగలుగుతున్నటువంటి పని ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. నా దేవుణ్ణి సేవిస్తుంటుండగా నా దేవుడు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఇది నేను కూడా మీతో పంచుకున్నటువంటిది. ఆ రోజు ఇశ్రాయేలీయుల విషయంలో వాళ్ళ గురించి అందుకే నేను బాధపడుతూ ఉంటా, వీళ్ళు నన్ను సేవించడానికి రెండ్రా బాబు అరణ్యానికని దేవుడు పిలిచి వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసి బయటకు తీసుకొని వస్తే వీళ్ళు చేసేటువంటి పని చూడండి, నీళ్లు చేదుగా ఉంటే సరిగానండి, ఇప్పుడు ఇక్కడ ఆహారం లేకపోయేసరికల్లా మళ్ళీ మోషే ఆహారాల మీదకి వచ్చి సనగడం మొదలుపెట్టారు. ఏమయ్యా మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకుని వచ్చావా, ఐగుప్తు దేశంలో నేను అయ్యం అక్కడ వండుకున్న దగ్గర మా కొండల దగ్గర మాకు భోజనం ఉండేది ఎంగాను, అక్కడే కూర్చొని మేము భోజనం చేసేసేవాళ్ళం, ఎక్కడ వండుకున్నాము అక్కడే మేము చక్కచక్కన వంకాయలు తినేవాళ్ళం, అక్కడే చక్కచక్కన గుమ్మడికాయలు తినేవాళ్ళం, అక్కడే చక్కచక్కనటువంటి కూరగాయలు తినేవాళ్ళం, మంచి మంచి చేపలు. ఒకసారి అండి నేను నైల్ నది దగ్గర ఆ పక్క నుంచి నైల్ నది పక్క నుంచి అన్నట్టుగా బస్సులో మేము వెళుతున్నాం, నేను ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాను అక్కడ కూడాను. సో నేను చూడబోతున్నట్టే ఈ చేపలు అమ్మేటువంటి వాళ్ళు చేపలు చేతిలో పట్టుకున్నారనమాట, అయ్యో కిలకిల ఆడిపోతున్నాయి ఆ చేపలు ఊగిపోతామని అనమాట. నేను కూడా అబ్బా ఎంత బతికిన చేపలు ఇలా పట్టుకున్నాడు, ఇలా ఊగిపోతున్నారు బాబా ఎంగారు, ఇంత రెడీగా చక్కగా ఫ్రెష్గా ఉన్న చేపలు అమ్ముతున్నారు అనుకున్నా. తీరా జాగ్రత్తగా చూస్తే మనోడు ఊపుతున్నాడు చేతిలో పెట్టుకొని, అది చచ్చిన చేపే. కానీ ఆ చచ్చిన చేపను ఊపుతోనంటే దానికి మన చేతిలో మన కళ్ళకి ఎలా కనబడుతుందంటే అది గిలగలా కొట్టుకుంటున్నాడుగా, చేతిలో పట్టుకుంటే గిలగల కొట్టుకుంటున్నట్టుగా, ఆ తోకో ఊపేస్తున్నట్టుగా అన్నట్టుగా అది మనకు కనబడుతున్నట్టు. అలాంటి చేపలు అలాంటి మాంసం ఒకసారి చూసానండి,
మాంసం కూడా పెద్ద చట్టలు, గొర్రెలే, మళ్ళీ వేరేది కాదండి, గొర్రె యొక్క మాంసమే, మేకల యొక్క మాంసం. ఒక్కొక్క మేక ఒక్కొక్క గొర్రెలు ఎంత పెద్ద తొడలు ఏలాడుతూ ఉంటాయి అంగాను. ఆ మాంసం అంతంత పెద్ద మాంసం, ఆ తోక తెలిసిపోతుండేది, ఇది గొర్రె యొక్క తోక, మేక యొక్క తోక అనేటువంటిదిగా. అంతంత మాంసాలు, అంతంత చక్కని చేపలు, అంతంత చక్కనైనటువంటి పదార్థాలు ఐగుప్తు దేశంలో కలిగినటువంటి వీళ్ళు ఇప్పుడు ఏమీ లేవండి. బహుశా వాళ్ళ రొట్టెలన్నీ ఎండిపోయినాయండి, వాళ్ళు తెచ్చుకున్న చేపలన్నీ అయిపోయి ఉంటాయండి, వాళ్ళు తెచ్చుకున్న మాంసాలన్నీ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇక ఏమీ లేకపోయేసరికల్లా వీళ్ళు యాక్చువల్లీ నేను అంటున్నాను, దేవుడు చెప్పిన మాట చొప్పున సేవించుండుంటే, దేవునికి పాటలు పాడుకొని ఉండుంటే, దేవునికి స్తుత్యాగాన్ని చెల్లించుకొని ఉండుంటే ఎలా ఉండేదో నాకు తెలియదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే మోషే అహరోనుల దగ్గరికి వచ్చి సనుగుతూ, మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట అంటారు. ఇక్కడ ఏమంటారంటే, ఏమయ్యా మమ్మల్ని సావడానికి ఇక్కడ తీసుకుని వచ్చినావా, ఆకలితో చావడానికి ఇక్కడ తీసుకుని వచ్చినావా, ఐగుప్తు దేశంలో మాకు ఆహారం లేదని ఇక్కడ తీసుకుని వచ్చినావా, అక్కడ కంచం దగ్గరే లేదా అక్కడ కొండల దగ్గరే మా మంచం వేసుకొని అక్కడే మేము బతికేటువంటి మా బతుకు ఎంత హాయిగా ఉంది. వీళ్ళు బానిసలుగా ఉన్నారు అక్కడ. నిజాన్ని చెప్పాలంటే నిర్గమకాండం 2వ అధ్యాయము 23-24 వచనాలని, నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాల్లో వాళ్ళు ఏడుస్తూ ఉండి ఉన్నారు, బానిసత్వంతో ఉండి ఉన్నారు, వెట్టి చాకరీ చేయబడుతున్నారు, దుఃఖములతో ఉన్నారు, నిట్టూర్పులతో ఉన్నారు, మూలుగుతూ వచ్చినారు. అక్కడ ఉన్నప్పుడు అది మూలుగుతో కూడినటువంటి జీవితం. కానీ ఇలా అంటారు కదా, అదే బాగుందట, బానిసత్వం బాగుందంట, దాసత్వమే బాగుందంట, వెట్టి చాకరీయే బాగుందంట. ఎందుకంటే అక్కడ తిండి దొరుకుతుంది కనుక. చాలా కాలం క్రితం మన అనిల్ కుమార్ గారు బాబు ఆయన కూడా చెప్తుండేవారు, ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినటువంటిది సరైన మారుమనసు కాదు, వాడు ఫుడ్ కోసం మారుమనసు పొందినట్టుగా వచ్చాడంట. ఏం చేద్దానంటే వాడు అక్కడ బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, నా తండ్రి ఇంటే కూలీ వానరికి సైతం సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, నేనేంటి ఇక్కడికి ఆకలికి ఇలా అలమటించిపోతున్నాను, ఆకలికి ఇలా చచ్చిపోతున్నాను అని అనుకొని అప్పుడు అలాగున్న తను బయలుదేరి తండ్రి ఇంటికి వస్తాడు అన్నమాట. తండ్రి ఇంటికి ఎందుకు వచ్చాడనంటే అన్నం కోసం, కడుపు నిండా తిండి దొరుకుతుందని. అక్కడ పందులు తినే పొట్టు కూడా వాడికి దొరకలేదు కనుక అన్నం కోసం వచ్చినటువంటిది. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలు కూడా తిండి కోసం కకృతి పడినటువంటి వాళ్ళని, తిండి కోసం సనుగుతున్నటువంటి వాళ్ళని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీద చెప్తున్నాను వినండి, నా దేవుడు మనకు కావాల్సిన మంచి ఆహారాన్ని మనకి ఇవ్వగలడు, మంచి బలమైన ఆహారాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు చచ్చౌకమైనటువంటి ఆహారాన్ని మనకి ఇవ్వడం, సరిపడనటువంటిది లేకపోతే బలం లేనటువంటిది పొట్టు లాంటి ఆహారం అనేటువంటి దేవుడు మనకి ఇవ్వడు. ఆ దేవుడు మనకిస్తే ఇక్కడ బైబిల్ గ్రంథంలో 16వ అధ్యాయం నిర్గమకాండంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు ఏం చేసి తెలుసండి, దేవదూతలు తినే ఆహారం అంటండి. దేవదూతలు తినే ఆహారం, ఎంత అద్భుతమైనటువంటి. యాక్చువల్లీ వాళ్ళు తింటున్నారు లేదు నాకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవదూతలు తినేటువంటి ఆహారం అంటే ఆహారము. అది ఏంటో వీళ్ళకి అర్థం కాలే. దేవుడు అన్నాడు, మీరు ఏం కష్టపడనక్కర్లేదు రా నాయన, మీరు పొలం దున్నక్కర్లేదు, మీరు నీళ్లు పెట్టక్కర్లేదు, నార్మల్ వేయక్కర్లేదు, మన ఊడుపులు ఓడవనక్కర్లేదు, మీరు ఇలాంటి పనులు ఏమి చేయనక్కర్లేదు, మీరు చెమటోడ్చనక్కర్లేదు, మీరు కష్టపడి మీరు ఏ విధమైనటువంటి ప్రయాసాలు పడవలసిన అవసరం లేదు. ప్రతిరోజు ఉదయాన్నే మీరు లేచిన వెంటనే మీ టెంట్లో నుంచి మీరు బయటకు వస్తే, మీ గుడారాల నుంచి మీరు బయటకు వస్తే మీకు దొరికేటువంటి ఒక మన్నా అనేది మీరు పోగు చేసుకుంటమే, అక్కడ బయట దొరికినటువంటి ఆహారాన్ని మీరు పోగు చేసుకుంటమే. కొత్తిమీర గింజలాగా అన్నట్టుగా అది పోగుపడుతుంది. అక్కడ పొద్దుట్లు లేచేసరికి ప్రతి వాడి గుడారం వెనకాల బయట అక్కడ గుమ్మం దగ్గర అక్కడ అది కురిసినటువంటి ఒక మన్నా అనేటువంటిది. సో దాన్ని మీరు పోగు చేసుకోండి అంతే, దాన్ని తినండి. ఎంతకాలం అనుకుంటున్నారు? 40 సంవత్సరాలు అంటే దేవుడు వారిని పోషించినటువంటిది. యోర్దాను నది దాటి అవతల పక్కకు వెళ్ళిన తర్వాత అక్కడ నేల మీద పండినటువంటి ఒక పంట తినేటంత వరకు 40 సంవత్సరాలు తిరుగు లేకుండా దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ తర్వాత ఏమంటాడంటే 7వ రోజు విశ్రాంతిగా నేను పరిగణించినాను కనుక 7వ రోజు కొరకు కనుక శనివారం నాటికి మీరు కూర్చుకునేది శుక్రవారం నాడే కూర్చుకోవాలన్నాడు. మళ్ళీ అక్కడ దేవుడు పెట్టినటువంటి కండిషన్ ఏమంటాడంటే ఎవడైనా కాస్త ఎక్కువ తగిన దానికంటే ఎక్కువ తీసుకుంటే పురుగులు పట్టేసేదంట, తగిన దానికంటే తక్కువ తీసుకున్నా పొద్దున్న లేచి మళ్ళీ వాళ్ళు తినాలనుకునేసరికి వాళ్ళకి కావాల్సినంత కొలత చొప్పున ఇంట్లో ఉండేదంట. కానీ శుక్రవారం నాడు, శనివారం అనేటువంటిది వాళ్ళకి విశ్రాంతి దినం కనుక 7వ రోజు కనుక, ఆదివారం అనేటువంటిది మొదటి రోజు అవుతుంది కనుక ఆ 7వ రోజు కొరకు శుక్రవారం నాడే 2 కూర్చుకోమన్నాడు. అప్పుడు మాత్రం పురుగు పట్టేది కాదంట. దేవుని ప్రణాళిక చూడండి మొదలంగా. ఈరోజుని మనం పోగు చేసుకోవడానికి అయినటువంటి విషయంగా దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట, ఆ మన్నాని మీరు అలా పోగు చేసుకోండి. అదేంటో తెలియలేదు వీళ్ళకి, అందుకని దానికి పేరు ఏమిటని ఇదేమిటి అని పెట్టారన్నమాట. ఇదేమిటి అన్న మాటకి అర్థమే మన్నా.
మన్నా అనే మాటకు అర్థం ఏంటంటే ఇదేంటి, దానికి ఇంకో వేరే పేరేం కనబడలేదు వాళ్ళకి. ఆహారం పేరు పలానా పేరు అని చెప్పేసి కానీ ఇప్పుడు మనకంటే బాగా తెల్లన్నం మైసూర్ బియ్యం ఏదో అంటారు కదా, మసూరి గింజలు లేకపోతే బాస్మతి రైస్ అనేటువంటిది ఇలాంటి వేరే వేరే పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మధ్య కూడా మళ్ళీ మనకి వస్తున్నటువంటి విషయం ఏంటంటే దొడ్డు బియ్యం అని చెప్పేసి అని, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఒక బియ్యం అని, ఇలాంటివి మనం పెట్టుకొని మనం తినడానికి అనేటువంటి రీతిగా ఇప్పుడు ఈ మధ్యలో మనం చెప్పుకునేటువంటి విషయాలు. సో వాళ్ళకి ఆ రోజుల్లో అది ఏంటో వాళ్ళకి అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళు ఇంతకు మునుపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారం తినలే. ఇప్పుడు ఈ ఆహారం వాళ్ళు జస్ట్ బయటికి రావడం, కావలసినంత పోగేసుకుంటూ ఇంట్లో పెట్టుకొని తినడం అంతే. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి మళ్ళీ గుడారం వేసుకున్నప్పుడు అక్కడ తెల్లారు లేచేసారు కల్లా ఆ రాత్రికి అక్కడ మళ్ళీ రాత్రి అంతా కురిసేది మన్నా. సో ఆ మన్నా అనేటువంటి దాన్ని పోగు చేసుకుంటాం, ఇదేంటో మాకు తెలియదని ఇదేమిటి అనేటువంటి పేరుగా పెట్టుకుంటాం, దానికి ఇంకొక మా పర్యాయ పదంగా మన్నా అనేటువంటి పేరు పెట్టుకున్నారు, పోగేసుకుంటారు అంతే. మన్నా ప్రతిరోజు మన్నా తింటున్నారు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తానండి, ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. వీళ్ళు కొంతకాలం అయ్యేసరికి ఈ మన్నా అనేటువంటిది దీనిని పోగేసుకొని తింటూ వాళ్ళు అంటారు కదా, మళ్ళీ సనుగుతూ అంటారు కదా, చవిసారములు లేని ఈ మన్నా మాకు బోరు కొట్టింది అన్నారు. చవిసారములు లేని అంటే ఇంకొక మాటగా చెప్పాలంటే నేను రోజు అంటాను స్నేహితులారా, బహుశా ఉప్పు లేదు అందులోని, కారం లేదు అందులోని, మసాలా లేదు అందులోని, నూనె నిగనగలాడుతున్న నూనె లేదు అందులోని, ఇలాంటి పొడుగులు ఇలాంటి విషయాలు ఘాటైనటువంటివి ఏమీ లేవండి. అది మామూలుగా రుచికరంగా ఉండినటువంటిది, ఉప్పు లేని చప్పగా ఉన్నట్టు కనిపించింది, రుచి లేనటువంటి చవిసారములు లేనటువంటి రీతిగా, అంటే తినడానికి కూడా మామూలుగా ఉన్నట్టుగా ఉంది. తినడానికి దానిలో రుచి సాల్ట్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండినటువంటి పదార్థంగా ఉండినటువంటిది. నేను ఒక విషయం తెలుసా స్నేహితులారా, దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అండి బాబాయంగాను. దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అండి. నేను చెప్తాను ఈ రోజుని ఏం చేస్తానంటే, కీర్తనల గ్రంథంలో కీర్తనగాడు ఒకసారి మాట్లాడుతూ అంటాడు కదా, ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించినప్పుడు, కోర్స్ 6 లక్షల కాల్బలంగా 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ ఆ అరణ్యంలోనే రాలిపోయారు, అరణ్యంలోనే చచ్చిపోయారు. ఎందుకంటే వారు పలికిన మాట, అంతేగాని వారు తిన్న తిండి వల్ల చావలేదు వాళ్ళు. నిజాన్ని చెప్పాలంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వారిలో నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడు లేడంట. నీరసంతో సచ్చినోడు ఒక్కడు లేడు. నీరసం అయిపోయి కృంగిపోయి బలహీనుడైపోయి నడవలేక చచ్చిపోయినటువంటి వాడు ఒక్కడు లేడండి. వాళ్ళ తిరుగుబడతానని బట్టి, వాళ్ళ సనుగుని బట్టి, వారు పలికినటువంటి మాట ప్రభావాన్ని బట్టి అరణ్యంలో చచ్చిపోయినటువంటి వాళ్ళు, నీరసంతో నిస్సత్తుతో చచ్చిపోయినటువంటి వాళ్ళు లేడు. కారణం ఏంటి తెలుసండి, వారు తినే తిండి బీపీ కానీ షుగర్ కానీ ఏ విధమైనటువంటి కారణం లేనటువంటి తిండి, అలాంటి తిండి వాళ్ళు తిన్నటువంటిది. బీపీ షుగర్ లేకుండా తినగలిగినటువంటి ఆహార పదార్థం అది. ఎందుకో తెలుసండి, ఈరోజు నేను చెప్తాను స్నేహితులారా, అక్కడికి నేను ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళినప్పుడు కూడా నాతో పాటు వచ్చి వాళ్ళకి ఎంత చెప్తానో, ఎంత జాగ్రత్తగా నేర్పిస్తానో వాళ్ళతో చెప్తున్నారే, నాయన 10 రోజులు మళ్ళీ నన్ను అన్నం అడగండి రా బాబు, ఈ 10 రోజులు కూరలు అడగండి, ఈ 10 రోజులు మన భారతదేశపు తిండి లాంటి అక్కడ తిండి కాదు, ఈ దేశంలో దొరికే తిండి తినండి. అక్కడ రొట్టెలు దొరుకుతాయండి, అక్కడ మంచి సాలెడ్, వెజిటబుల్ సాలెడ్ అంటారండి, కీరకాయ, క్యాబేజీ, టొమాటో, ఇంకా నానా రకాలైన క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ కలిపినటువంటిది. యోగర్ట్లో మళ్ళీ ఇవన్నీ కూడా కలుపుకున్నటువంటి రీతిగా, తర్వాత ఒలివ కాయలు ఉంటాయి అక్కడ ఇంకా వేరే ఏవేవో ఊరబెట్టినటువంటి రీతిగా ఉండేటువంటి కాయలు ఉంటాయి, తర్వాత మంచి బ్రెడ్లు ఉంటాయి, మంచి మాంసం ఉంటుంది అక్కడ, అన్ని రకాలైనటువంటి మాంసాలు వీరి రీతులుగా మాంసాలు తయారు చేసినటువంటి చేపలు పెడుతూ ఉంటారు. చివరిలో అవతల పక్క వెళ్ళేసరికి అలా స్వీట్. ఒక్కొక్కసారి అండి ఒక్కొక్క హోటల్లో నేను చూసినప్పుడు దాదాపు 50 వెరైటీస్ పైన ఉంటాయి. 50 వెరైటీస్ పైన, 50 అండి. మనం తినాలే కానీ మన ఇంట్లో ఒక కూర వండుకొని ఒక సారు కాసుకొని ఒక అన్నం వేసుకొని తింటాం. కాకపోతే మన ఇంట్లో తినే అన్నం మాత్రం మన గొప్ప, ఇంత పెద్ద గొప్ప అంటారు రక్తం నిశ్చయం నా వలే మండుతూ ఉంటుంది ఆయన. ఎందుకంటే ఎంత పెద్ద కుప్ప పెట్టుకున్నాం అంత పెద్ద చెత్త మనం తిన్నాం, అంత పెద్ద చెత్త. ఇప్పుడు ఇది మనం వండేవన్నీ మనకి తయారు చేసేవన్నీ కూడా ఎరువులు వేసేసి తయారు చేస్తున్నటువంటివే కదండి. ఆ ఎరువుల వల్ల వచ్చేటువంటి వ్యాధులు, మనం తినే అన్నంలో మనం పాలిష్ చేసుకున్నందువల్ల వచ్చేటువంటి షుగర్లో, ఇప్పుడు మన ప్రతి ఒక్కరికినండి కూర్చుంటే లేగలేరు, లెగితే కూర్చోలేరు, నడవండ్రా బాబు అంటే నడవలేరు, మోకాళ్ళు పట్లు, నరాల పట్లు, నరికాళ్ళు మంటలు, ఇవన్నీ కారణం ఏంటంటే షుగర్. దేనివల్ల వస్తుంది షుగర్ అండి? ఈరోజు నేను డాక్టర్ గారిని అడిగితే చెప్పే మాట్లాడి తెలుసా, మనం తినే తిండి అందుకని అంటారు కదా ఆల్రెడీ, నైట్ టైం అన్నం తినకండి, మీరు చపాతీలు తినండి, చపాతీల వల్ల కూడా మళ్ళీ బలహీనత వస్తూనే ఉంటాయండి. నైట్ టైం అన్నం తినకండి, మీరు మధ్యాహ్నం తినేటప్పుడు కప్పుడు ఇంత చెప్పడు అంతే, ఇంత మాత్రం అన్నం పెట్టుకోవాలి మీరు తినాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్పేటంత వరకు తింటారే ఉంటాం మనం షుగర్లు తెచ్చుకోవడానికి. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు తిన్న ఆ మన్నా, అది నిజానికి చెప్పాలంటే అది షుగర్లు తెచ్చినటువంటి మన్నా కాదు,
బీపీలు తెచ్చినటువంటి ఒక మన్న కాదు. ఇప్పుడు ఏదన్నా ఒక మాట మాట్లాడితే చాలే, కానీ ఎంత బీపీ పెరిగిపోద్దో. ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఏదైనా ఒక మాట అన్నాను అనుకోండి, అంతే వెంటనే బీపీ పెరిగి టిక్కీలు కట్టేస్తారు టీవీ అంగాను. స్వార్థరాజు గారు ఇప్పటిదాకా మంచి మాటలు చెప్తూ వచ్చాడు, ఇప్పుడు ఏంటి ఈయన ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు, మన మీద నేరం వేస్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు, ఈయన కట్టే బీపీ తెచ్చుకొని కట్టేయడం అనడం జరుగుతుంటాం అని. స్నేహితులారా, ప్రతి మానవుని యొక్క జీవితంలో ఈ రోజుని మనకి ఇప్పుడున్నటువంటి ఒక కాలమానంలో మనం తినే తిండి వల్లనే బీపీ అని, షుగర్ అని, నానా రకాలైనటువంటి ఒక వ్యాధి బలహీనతలు అనేటువంటివి ఇవి మనకు ఎదురవుతున్నాయి. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు 40 సంవత్సరాల అరణ్యంలో సంచరించారు, కానీ వాళ్ళు తిన్న తిండి వలన, మన్నా వలన వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు కారు. వాళ్ళు తిన్న తిండి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చింది, వాళ్ళు నడుస్తూ వచ్చారు, ఎవరికి మోకాళ్ళ నొప్పులు లేవు, ఎవరికి నీరసాలు లేవు. కానీ వారు పలికిన మాట వలన వారు చనిపోయారు. వారు పలికిన మాట వలన చనిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. ప్రియ స్నేహితులారా, శిష్యులారా, మీ పితరులు అయినటువంటి వారు అరణ్యంలో మన్నాను తిన్నా వాళ్ళు చచ్చిపోయారు. పరలోకం నుండి దేవుడు పంపించిన మన్నా, దేవదూతలు తినేటువంటి ఒక ఆహారం అనేటువంటి ఒక మన్నా, అది తిన్నా చనిపోయారు. కానీ పరలోకం నుండి దిగు వచ్చినటువంటి ఒక జీవాహారం నేనే అని చెప్పిన యేసయ్య చెప్పడం ఎంత హాయండి బాబేగాను. పరలోకము నుండి దిగు వచ్చినటువంటి ఒక జీవాహారం మన ప్రభు రక్షకుడినైనటువంటి ఒక యేసుక్రీస్తు వారే. ఆయనే మన జీవాహారం. ఆయన అంటాడు, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి. అంటే ఆఫ్కోర్స్ మనం మరీ ఏదో మనుషుల మాంసం తినేటువంటి వాళ్ళం అన్నట్టుగా యేసు ప్రభు శరీరాన్ని కొరుక్కొని తిన్నాను కానీ కాదు, కానీ యేసునే మనం భుజిస్తున్నాం, యేసునే మనం తీసుకుంటున్నాం. సాదృశ్యంగా ఒక రొట్టె పచ్చుకొని దానిని మనం తీసుకునేటప్పుడు ఇది యేసు శరీరంగా నేను భావిస్తున్నానని చెప్పి యేసు శరీరంగా ఆ రొట్టెని తీసుకుంటున్నాం. ఒక పాత్రలో ఉన్నటువంటి ఎర్రని ద్రాక్షరసం మనకి ఇచ్చినప్పుడు ఇది యేసు రక్తముగా నేను తీసుకున్నానని యేసు రక్తముగా మనం తీసుకుంటూ ఉన్నాం. ఇలాగున ఆ యేసును మనం జీర్ణించుకుంటున్నాం, యేసునే మనం తీసుకుంటున్నాం. బై స్నేహితులారా, ఒకవేళ నా మాటలు వింటున్నట్టు సమాజమైనటువంటి వారికి నేను చెప్తున్నా, మీ ఆలయాలలో ప్రభు సంస్కార ఆరాధన ఉన్నప్పుడు కొన్ని సంఘాలు ప్రతి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన ఇస్తుంటారు. కొన్ని సంఘాలు వాళ్ళు నెలకొకసారి ఒకవేళ ప్రభు సంస్కార ఆరాధన ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు దయచేసి దానిని పోగొట్టుకోకండి, దయచేసి దాన్ని విడిచిపెట్టకండి. ప్రభు సంస్కార ఆరాధన అని దైవజనులు చెప్పినప్పుడు నేను స్నానం చేసి రాలేదండి, మీరు పోయిన వారం అనౌన్స్మెంట్ చేయలేదు కనుక ఈ వారం నేను సిద్ధపడి రాలేదండి, కనుక నేను వెళ్ళిపోతానని చెప్పేసి అని ప్రభు సంస్కారాన్ని వదిలేసి వెళ్ళిపోవద్దు. ఇస్కరియోతు యోధ ఆ రొట్టెను తీసుకోకుండా పుచ్చుకోకుండా వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి అంతం అనేటువంటిది అతని యొక్క జీవితంలో ఎదుర్కొని ఉన్నాడు. సో ఈరోజు నేను చేతులు జోడించి నేను మీకు మనవి చేస్తున్నాను, పరలోకం నుండి దిగు వచ్చినటువంటి ఒక మన్నా, పరలోకము నుండి మనకు అనుగ్రహించబడిన జీవాహారం, మన యొక్క శరీర వ్యాధుల నుంచి మన స్వస్థత పొందుకున్నటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక జీవపు ఆహారం, మన యొక్క పాపములు రక్తములో కడగబడ్డానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఒక యేసు యొక్క రక్తం, అది మనం తీసుకుందామండి. వారం వారం మనం తీసుకుందామండి, ప్రతి నెల మనం తీసుకుందామండి. అవి తీసుకుందాం, చెప్దాం, యేసయ్యా నేను పూజిస్తూ ఉన్నా, నిన్నే నేను తీసుకుంటూ ఉన్నా, యేసయ్యా నీ రక్తాన్ని నేను తీసుకుంటూ ఉన్నా, నా శరీరానికి ఆరోగ్యం కలిగినట్లుగా, నా పాప దోషములన్నీ కూడా క్షమించబడినట్లుగా, పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారమైన ఆ యేసునే నేను తీసుకున్నానని చెప్పి ఎప్పుడైతే ఆ యేసును మనం తీసుకున్నటువంటి ఫీలింగ్తో మనం ఆ ప్రభుకి స్తుత్యాగం చెల్లిస్తామో, నా ప్రియ స్నేహితులారా, నేను ఒక మాట చెప్తాను వినండి. లోకములో ఒకవేళ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేటువంటి విషయం జరగవచ్చునేమో, ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము, ఈ దేహాన్ని విడిచిపెడతాము, మన ఆత్మ దేవుని యొక్క సన్నిధికి చేరవచ్చును. కానీ నీ ఆత్మ చావదు, నీ ఆత్మ ఎల్లప్పుడూ జీవించేటువంటి జీవాన్ని కలిగినటువంటిది, నిత్య జీవాన్ని కలిగినటువంటిది ఉంటుంది. ఎందుకంటే నిత్య జీవమైన యేసుని, నిత్య జీవపు మాటలు కలిగిన యేసు మాటల్ని మనం తీసుకున్నట్టు వలన ఆ మాటలు బట్టి మనం జీవించగలుగుతూ ఉంటాం. మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. నేను చచ్చిపోతానేమో, నేను ఇందులో చచ్చిపోతానేమో, నన్ను చావడానికి ఎక్కడి వరకు తీసుకుని వచ్చినవా, దేవుడా నిన్ను నమ్ముకుంటే నాకేం జరిగింది, ఇలాంటి మాటలు మనం మాట్లాడద్దు. ఈరోజుని యేసు మాటను మనం తీసుకుందాం, యేసుని మనం తీసుకుందాం, జీవాహారమైన యేసును మనం భుజిద్దాం. ఏదో ఒక రోజు ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టవచ్చునేమో, కానీ ఆ ఆత్మ జీవించేటువంటి ఆత్మగా, నిత్య జీవాన్ని పొందుకునే ఆత్మగా, సదాకాలం ప్రభుతో పాటు ఉండేటువంటి ఆత్మగా, అటువంటి గొప్ప ధన్యత మనం సంపాదించుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఇశ్రాయేలీయులు సనిగారు, దేవుడు వాళ్ళకి జీవాహారాన్ని, మన్నాన్ని ఇచ్చి ఉన్నాడు. అది తిని కూడా వాళ్ళు చచ్చారండి, అది తిన్నగానే వాళ్ళు చచ్చారండి. నిజానికి అది బలమైన, రుచికరమైన, చక్కని ఆహారం అయినా కానీ వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారండి. కారణం వాళ్ళ మాట చెడ్డ మాటగా పలుకుతూ వచ్చినారు. మేము చావడానికి వచ్చామా,
మేము చావడానికి మమ్మల్ని విడుదల చేశారా? మేము చావడానికి ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చారా? ఈ అరణ్యంలో చావడానిక? సమాధులు లేని ఈ చోట మేము చావడానిక? ఎలాంటి మాటలు పలికారు? వారి మాట చొప్పున వాళ్ళు చనిపోయారు. ఈరోజు నేను దేవుని మాట నేను మీ మీద పలుకుతున్నా. యేసు మన కొరకు నల్లగొట్టబడిన శరీరం వలన, ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలిగినది. నాకు స్వస్థత కలిగినది. ఆయన కార్చిన రక్తములో మన పాప దోషములన్నీ కూడా తుడిచివేయబడి ఉన్నవి, కడిగి వేయబడి ఉన్నవి. మన పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ యేసు రక్తము ద్వారా మనం జీవాన్ని, నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటూ ఉన్నాం. ఎవరైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే వెంటనే రక్తం ఎక్కించాలి అని అంటారు. ఆ రక్తం ఎక్కించకపోతేనే చచ్చిపోతాడు. కానీ రక్తం ఎక్కించినట్లయితే వాడు బ్రతికే అవకాశం ఉంది. ఈరోజు యేసు రక్తం మీ మీద నేను పలుకుతున్నా. యేసు శరీరం ఒక రొట్టెగా మీ కొరకు నేను పలుకుతూ ఉన్నా. మీ ఆలయాలలో మీరు వెళ్ళేటువంటి సంఘంలో ఆ దైవజనుడు ప్రార్థించి ఇచ్చినప్పుడు ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకురండి. యేసు యొక్క జీవాన్ని, యేసు యొక్క శక్తిని, స్వస్థపరిచేటువంటి ప్రభావాన్ని మీరు కలిగి ఉండండి. ఆయన మాటలో ఉన్న నిత్య జీవంను బట్టి మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేవారమేందాం. మనం అరణ్యంలో రాలిపోయేవారము కాము. దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమికి మనం వెళ్ళేటువంటి వారం గనక, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారం గనక అట్టి మన్నా మీ మీద నేను విడుదల చేస్తున్నా. జీవాహారమైనటువంటి యేసు మాటలు నేను మీకు విడుదల చేస్తున్నా. మనుషుడు రొట్టె వలన మాత్రమో కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడానికి సెలవిచ్చిన దేవుని మాటనే ఈ సత్య సువార్తగా నేను మీకు విడుదల చేస్తున్నా. ఆ మాట చొప్పున మీరు బ్రతుకుదురుగాక. ఆ మాట చొప్పున మీరు నిత్య జీవాన్ని అనుభవించుదురుగాక. ఆ మాట చొప్పున మీకు అద్భుతమైన ఆహారం మీరు భుజించుదురుగాక. ప్రతిరోజు ఈ సత్య సువార్త అనేటువంటి దేవుని జీవాహారమును భుజించడం ద్వారా మనం బలము పొందుకుందురుగాక. నేను ఈరోజు ఒక మాట చెప్పిన స్నేహితులారా, మీరు చూస్తున్నటువంటి మాత్రమే కాదండి. నేను ఆ సామర్లకోటలో ఉన్నప్పుడు, నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు, లేక ఎక్కడైనా సరే ఇలాగ మనకి ఈ ఛానల్ వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆ ఛానల్లో నా ప్రోగ్రాం వచ్చేటప్పుడు నేను ఈ సత్య సువార్తని కార్యక్రమాన్ని నేను చూస్తూనే ఉంటా. ఎన్నోసార్లు దేవుడు నన్ను బలపరిచాడు. నేను మాట్లాడిన మాటలే మరలా దేవుడు నన్ను బలపరుస్తుండేవాడు. దేవుడు నన్ను ఆదరిస్తుండేవాడు. దేవుడు నన్ను ఆరోగ్యవంతంగా చేస్తుండేవాడు. నా బలహీనతల నుంచి నాకు విడుదలిస్తుండేవాడు. నాకు నిత్య జీవం అన్నదినటువంటి ఒక మాటతో నన్ను ధైర్యపరుస్తుండేవాడు. ఈరోజు నేను మరొకసారి ప్రకటిస్తున్నా, యేసు రక్తం మీ మీద నేను పలుకుతూ ఉన్నా. ఆ దేవుడు అనుగ్రహించిన మన్నా అనే జీవాహారమైన యేసుని మీ మీద నేను పలుకుతున్నా. మీరు ప్రభు సంస్కార ఆరాధనలో ఒక రొట్టె ద్రాక్షరసం మీరు తీసుకున్నట్టు ద్వారా మీ యొక్క శరీర వ్యాధుల నుంచి మీకు విడుదల, అలాగే మీకు నిత్య జీవం అనేటువంటిది, మీ పాపముల నుండి క్షమాపణ, ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇలాంటి అద్భుతం చేసిన దేవుడు ఈనాడు వారికంటే గొప్పవారముగా తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నందు మిమ్మల్ని, నన్ను తన యొక్క బిడ్డలుగా స్వీకరించిన దేవాతి దేవుడు మీకును మనకును ఇలాంటి అద్భుతములు జరిగిస్తూ ఉన్నాడు. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే, మేము మా ప్రభువా మా యొక్క జీవితంలో ఆహారం లేనటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నప్పుడు కలవరపడి ఒకవేళ మేము చెడ్డ మాటలుగా, సనిగినటువంటి మాటలుగా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించమని మేము మొరపెడుతున్నాం. క్షమించండి డాడీ. ఇది నా నీ యొక్క జీవాహారం వీరి మీద నేను విడుదల చేస్తున్నా. యేసు అనే జీవాహారాన్ని వీరికి నేను విడుదల చేస్తున్నా. నజరుడైన యేసు శక్తిగల నామములో నీ అద్భుతమైన కార్యం వీరికి జరుగును గాక. అద్భుతములు వీరు అనుభవించుదురు గాక. అద్భుతములు వీరికి జరుగును గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. థ్యాంక్ యూ డాడీ ఫర్ బ్లెస్సింగ్ దెమ్. మీరు వీరిని దీవించినందుకు నీకు వందనాలు. నీ కృప వీరిపై కొమ్మరించినందుకు నీకు వందనాలు. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తున్నా. నీ జీవాన్ని, నిత్య జీవాన్ని వీరికి నేను పాటిస్తూ, నేను పరలోకపు మన్నాగా మిమ్మల్నే వీరికి నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలంగా మనకు, మన కుటుంబంలోకును ప్రభు యేసుక్రీస్తునే నిత్య జీవార్థమైనటువంటి ఆహారంగా మనం భుజించి నిత్య జీవాన్ని కలుగుండినట్లు సదా మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మీకు తోడై ఉన్నారు. ఆయనే మన జీవాహారం, ఆయనే మన మన్నా. భుజించండి రోజు కూడా. ప్రతిరోజు మేము ఇచ్చేటువంటి యొక్క ఈ సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మనపూర్వంగా నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలని కోరుకుంటున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com.
మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తమానముతో జీవాహారముతో మీ ముందుకు వచ్చేటంత వరకు పరలోకపు మన్నా అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.